మనిషి యొక్క జీవన విధానం కానీ, ఆలోచన సరళి కానీ, అతని యొక్క ప్రగతి కానీ జీవితంలో అతడు ఉండేటటువంటి వాతావరణం మీద, అతడు రోజు కలుస్తున్నటువంటి స్నేహితుల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఒక సామెత కూడా ఉన్నది, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. మంచి సహవాసంతో ఉంటే నీ యొక్క ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయి. నువ్వు బిజినెస్ వాళ్ళతో ఉంటే నువ్వు బిజినెస్ చేస్తావు, మంచిగా రాణిస్తావు. లేజీ గాళ్ళతోటి, గద్దెల మీద బాతాలు చేసేటతో ఉంటే ఖాళీగా ఉంటావు. నీకు అసలు జీవితంలో లక్ష్యాలు ఉండవు, ఏమి ఉండవు. ఎప్పుడు కూడా వేదాంతం మాట్లాడినట్టు ఉంటుంది. వేదాంతం అనగా నేను తక్కువ చేయట్లేదు, కానీ ఏమైనా సాధించిన తర్వాత ఏమైనా వేదాంతం చెప్తే దానికి అర్థం, కానీ ఏమీ సాధించకుండా సోమరిలాగా కూర్చొని వేదాంతాలు చెప్తే దాన్ని ఏమి వేదాంతం అంటారో మీరే తెలుసుకోండి. అవునా కదా?